హైదరాబాద్లో కోటి అనే ప్లేస్ వినే ఉంటారుగా. స్మగుల్డ్ గూడ్స్కి చాలా ఫేమస్. మీరు కొంచెం లక్కీ అయితే మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ మీకు చాలా చీప్గా దొరికేస్తుంది. బెస్ట్ డీలు, బెస్ట్ సేలు. మానవ బంధాలు, బాంధవ్యాలు అనే ప్రపంచంలో ఆ స్మగుల్డ్ గూడ్స్ దొరికే ప్లేసే బాయ్స్ ఫ్రెండ్షిప్స్. మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనందరం ఇష్టపడినా పడకపోయినా, సచ్చినట్లు ఒప్పుకోవాల్సిన పచ్చి నిజమేంటో తెలుసా? బంధాలు అనేవి అఫీషియల్గా పేపర్స్ రాయలేని కాంట్రాక్ట్స్ లాంటివి. దేర్ ఇస్ ఎ గివ్ అండ్ ఎ టేక్, సమ్ కాస్ట్, సమ్ బెనిఫిట్. కొన్ని కావాలి అన్నప్పుడు కొన్ని వదులుకోవాలి. బాయ్స్ ఫ్రెండ్షిప్స్ అలా కాదు అని చెప్పను, బట్ పెట్టే కాస్ట్కి వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ. అన్ని బంధాలు పెళ్లి షాపింగ్లో కొనే బంగారం అయితే, ఈ బాయ్స్ ఫ్రెండ్షిప్స్ మాత్రం ఆషాఢం షాపింగ్లో కొనే బంగారం లాంటిది. మన తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అమ్మాయిలు అయితే పద్ధతిగా పెరగాలి, ఇంట్లో పనులు బాగా చెయ్యాలి. అదే అబ్బాయిలు అయితే మంచి శాలరీలు తెచ్చే జాబులు చేయాలి, మ్యారేజ్ మార్కెట్లో మంచి రేటుకి వెళ్ళాలి. ఇంకా లవర్స్ అయితే 24/7 CCTV కెమెరాలే, ప్రతి సెకండ్ అందుబాటులో ఉండాలి. అమ్మాయిలు అయితే వేరే అబ్బాయిలతో మాట్లాడకూడదు, అబ్బాయిలు అయితే వేరే అమ్మాయిలతో మాట్లాడకూడదు. ఏ రిలేషన్ అయినా రైల్వే కూలీలాగా ఏదో ఒక ఎమోషనల్ బ్యాగేజ్ మోస్తూనే ఉండాలి. ఇన్ని బంధాల గందరగోళంలో బాయ్స్ ఫ్రెండ్షిప్ ఒక్కటే ఒక ఓపెన్ థెరపీ సెషన్స్ లాంటిది. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడమే ఆ రిలేషన్లో ఒక లవ్ లాంగ్వేజ్. పోన్ నుంచి పాలిటిక్స్ వరకు ఏ చెత్త అయినా మాట్లాడుకోవచ్చు. ఎవడు చెత్తనా కొడుకులా చూస్తాడు అని భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రోజు ఫోన్లు చేసి గంటలు సృజన తిన్నావారా అని సొల్లు కబుర్లు కూడా చెప్పక్కర్లేదు. కానీ పొరపాటున ఎప్పుడైనా ఒకసారి కాల్ చేసామో గంటలు నిమిషాల్లో అయిపోతాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ నాన్న కానీ మీ అమ్మ కానీ మీ దగ్గర ఏదైనా డీప్ విషయం మాట్లాడాలి అంటే, రే నాన్న, నేను మీ నాన్నని కాదు, ఒక ఫ్రెండ్ అనుకొని చెప్పు అంటారు. అంటే బేసికలీ నేను చెప్తున్న మ్యాటర్ నిజమని మీ నాన్నకు కూడా తెలుసు. కావాలంటే వెళ్ళి అడగండి, నాన్న నువ్వు మాతో ఓపెన్గా చెప్తావా? నీ బెస్ట్ ఫ్రెండ్ అప్పారావుతో నీ సుబ్బారావుతో నీ ఓపెన్గా అన్ని సేవ్ చేసుకుంటావా అని. మనం ఎంత వెదవలమో మన ఫ్రెండ్స్కి తెలిసినట్లు మన నాన్నల గురించి వాళ్ళ ఫ్రెండ్స్కే తెలుస్తుంది. మన దగ్గర వాళ్ళ మూర్ఖత్వాన్ని చూపించలేరు, ఇగో అడ్డొచ్చేస్తుంది. మాస్కులు వేసుకొని బ్రతకాలి. పోనీ అమ్మ దగ్గర అయినా నాన్న ఓపెన్గా ఉంటాడా? అది కూడా కుదరదు. మనకు ఒక అమ్మాయి నచ్చితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్లు, నాన్నకు ఒక ఆంటీ నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్తోనే చెప్పుకోగలడు. అమ్మకి తెలిస్తే అట్లకాడ తిరగేసేస్తుంది. ఇలా ఒక మాస్క్ లేకుండా మనల్ని మనంగా చూపించుకోవడానికి సిగ్గుపడకుండా, అవతల వారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఉండగలిగే ఒకే ఒక రిలేషన్ బాయ్స్ ఫ్రెండ్షిప్. బాయ్స్ ఫ్రెండ్షిప్లో నో వన్ ఈస్ ట్రైయింగ్ టు ఫిక్స్ యూ, యూ జస్ట్ ఎగ్జిస్ట్ అండ్ దట్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇనఫ్. ఇంత ఇచ్చే రిలేషన్ కాంట్రాక్ట్లో కాస్ట్ ఏంటో తెలుసా? ఒక బీరు, బిర్యానీ, కొన్నిసార్లు అది కూడా అవసరం లేదు. ఈ రిలేషన్షిప్ మార్కెట్ ప్లేస్లో ఇంత లో కాస్ట్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఇంకేమైనా ఉంటుందా చెప్పండి? అఫ్ కోర్స్, కోటి వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదిదాస్, పూమా అలాంటి బ్రాండ్స్ దొరకవు. చాలామంది ఫేక్ ప్రొడక్ట్స్తోనే వెనక్కి రావాల్సి వస్తుంది. అది మీ దరిద్రం, మీ బుర్ర తక్కువతనం. కానీ ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ చీప్ డీల్కి వచ్చే ఛాన్స్ అయితే కోటిలో మాత్రమే దొరుకుతుంది. ఈ చేత భారతం అంతా మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెప్తే అది దిస్ ఈజ్ జస్ట్ ఎమోషనల్ డిస్టెన్స్ అని చెప్పి పక్కన పెట్టేసింది. వాళ్ళకి ఇది ఎమోషనల్ డిస్టెన్స్ ఏనేమో, నాకైతే ఇదే ఎమోషనల్ పీస్. అమ్మాయిలకి లైఫ్లో ఒక డ్రామా కావాలి, వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలకి ఒక పీస్ కావాలి, వాళ్ళకి లాజిక్సే ఇంపార్టెంట్. అందుకే ఎప్పుడైనా ఒక గొడవ అయితే అమ్మాయిలు ఇది ఇప్పుడే సెటిల్ చేసేసుకోవాలి, ఇప్పటికిప్పుడు మాట్లాడేసుకుందాం అనుకుంటారు. అబ్బాయిలు కొంచెం స్పేస్ తీసుకుంటే సెటిల్ అయిపోతుంది అనుకుంటారు. చెప్పానుగా, రోజు కాల్ చేసి తిన్నావా, పడుకున్నావా, కూరలో ఉప్పు ఎక్కువైందా, సాంబార్లో పప్పు తక్కువైందా,
ఇలాంటి సొల్లు కబుర్లు ఉండవు. ఇంకొంతమంది అయితే అబ్బాయిల ఫ్రెండ్షిప్లు ఒక బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ వల్ల పాడైపోతారు అంటారు. నాన్న చితగొట్టడం వల్ల సిగరెట్లకు అలవాటు అయిన వాళ్ళు, అమ్మాయిలు హ్యాండ్ ఇవ్వడం వల్ల మందుకు బానిస అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ అలవాట్లకు కారణం నాన్నో అమ్మాయో కాదు, మనం మనలా ఉండే మోస్ట్ పాసిబుల్ స్పేస్ ఒక ఫ్రెండ్షిప్. నువ్వు నీ బాయ్స్ గ్యాంగ్తో జిమ్కి వెళ్ళొచ్చు, బార్కి వెళ్ళొచ్చు, అవి నీ చాయిసెస్ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒకటి గమనించావా, మనకి ప్రతి రిలేషన్లో బ్యాడ్ ట్యాగ్ రావడం చాలా నార్మల్. ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకోలేదనుకో, బ్యాడ్ సన్. వేరే అమ్మాయితో పులిహోర కలిపితే బ్యాడ్ బాయ్ ఫ్రెండ్. కథల్ని కట్టుబాట్లని కోసం చేసావనుకో, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. అదే ఫ్రెండ్షిప్లో ఆ ట్యాగ్ వస్తే అదొక పెద్ద అచీవ్మెంట్. రాజారాణి మూవీలో సంతానం చెప్పినట్లు, ఫ్రెండ్ అంటే ఏంటమ్మా గుడ్డు బ్యాడు, ఫ్రెండ్ అంటే ఎప్పుడూ గుడ్డే. మీతో ఈ సోదంతా చెప్తుంటే గుర్తుకొచ్చింది, నా ఫ్రెండ్ సంతోష్ గారితో మాట్లాడి దగ్గర 2 సంవత్సరాల పైన అయింది. ఇంకా ఆడు బ్రతికున్నాడో లేదో కూడా డౌట్ వస్తుంది. ఒకసారి వెళ్ళి ఆడికి కాల్ చేసి టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలి. ఇంకొంటాను, తర్వాత కలుద్దాం. మీరు కూడా మీ బాయ్స్ గ్యాంగ్లో అందరూ బ్రతికే ఉన్నారో లేదో ఒకసారి వెళ్ళి అప్డేట్ తీసుకోండి. మీ సృజనాలని తిన్నావా అని తర్వాత అయినా అడగొచ్చు. బాయ్.